ప్రజాస్వామిక విలువలు అనే అంశంపై నేను రాసిన కవితా శీర్షిక నవభారతావళి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఆంగ్లేయులని దేశం నుండి పారద్రోలిన ఘన చరిత్ర మనది. స్వాతంత్రం కోసం ఎందరో భరతమాత ముద్దు బిడ్డలు ప్రాణత్యాగం చేశాక ఏర్పడిన సువిశాల సుందర దేశం మనది. నేటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు పాలకులు అన్యోన్యంగా ఉండాల్సిన తరుణం. దేశ అభ్యున్నతి కోసం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్య విలువలు కాపాడబడాలంటే ప్రభుత్వాలే కాదు, ప్రజలు సైతం చైతన్యవంతంగా ఉండాలి. సుపరిపాలన సాధ్యమవ్వాలంటే అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి సమన్వయకర్తలుగా ఉంటూ దేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలి. ప్రజల వాక్ స్వాతంత్ర్యం, ప్రజా సంఘటిత సంఘాలు నిర్భయంగా తమ భావాలు ఆలోచనలు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగుచ్చగలిగే స్వేచ్ఛ ప్రజలకు ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యంగా గుర్తించబడుతుంది. సామాన్యులు సైతం నాయకులు ప్రభుత్వ అధికారులతో చర్చించగల సమాన అవకాశాలు కలగాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం సమంగా ఆదరించగలిగినప్పుడే ఈ దేశ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు గౌరవాన్ని అందుకుంటూ ఆదర్శప్రాయమై నిలుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.